చెప్పానో నాకు తెలియదు అన్నది, ఇది ఎలా జరిగిందో మాకు తెలియదు, అంతా మా గురువు గారు తెలియదు. So once again, if anybody did not understand what Shastri Garu said, I would definitely ask you to talk to your Telugu friends and make sure you get a glimpse of what he said. I would sincerely thank all the dignitaries here for spending their time and coming down here to share their knowledge with us. It was in such a short notice. I mean, I kind of invited everybody in the last 3 to 4 days, and it's great pleasure that they've come here and blessed us with their presence. I would like to just give a small memento to each one of you. మీలో ఎంతమంది ఈ దేవస్థానానికి పూర్వం వస్తూ వెళుతూ ఉన్నారో నాకు తెలియదండి. కొంతమంది పాత వాళ్ళు అయితే కనిపిస్తున్నారు నాకు. అయితే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని విషయాలు చెబుదామని. ఈ నెల 18వ తారీఖు నాడు కన్స్ట్రక్షన్ గోయింగ్ టు స్టార్ట్. గత రాబోయే 5-6 మాసాల్లో కన్స్ట్రక్షన్ అయిపోయి మే 2nd వీక్ కల్లా ప్రతిష్ఠ కూడా చేయాలనే ఉద్దేశం. సత్యనారాయణ స్వామి 6 అడుగులు, రమాదేవి 5.5 అడుగులు, ఇలా ఈ విధంగా గణపతి, జ్ఞాన సరస్వతి, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విజయ గణపతి ఈ విధంగా వస్తున్నాయి. ఈశ్వరుడు, బ్రహ్మాండమైన శివలింగం, వీటితో చాలా అద్భుతంగా ప్రతిష్ఠ జరగబోతూ ఉన్నది. వీటన్నిటికీ మీ అందరి సహకారం దేవాలయానికి కావాలి, దృష్టిలో పెట్టుకోండి. అలాగే ట్రెడిషనల్ టెంపుల్స్ అన్నీ వస్తున్నాయి. వచ్చిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ అది 2nd వీక్ ఆఫ్ మేలో అని అనుకుంటున్నాం. మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి రావాలి. ఈ లోపల ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ సామూహిక సత్యనారాయణ జరుగుతూ ఉంటాయి. ఎవరైనా వ్రతాలకు రాదలుచుకున్న వాళ్ళు రావచ్చు. ప్రతి పౌర్ణమి నాడు దేవస్థానానికి ఒక క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ కాలిఫోర్నియా టైమ్స్ ప్రకారంగా తయారు చేయబడినటువంటి ఒక పంచాంగం. అది తిథి, వారం, నక్షత్రం, తర్వాత వర్జం, దుర్ముహూర్తం అన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ ఇక్కడ నుంచి చేయబడింది. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి జనవరి 1st నాడు అది రిలీజ్ అవుతుంది. మళ్ళీ రాబోయేటువంటి జనవరి 1st నాడు కొత్త సంవత్సరాన్ని కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకి తెలియపరుస్తున్నాను. పాత వాళ్ళకి చాలామందికి ఈ విషయాలని తెలుసు. చాలా సంతోషం. శుభం. Will also most likely use the temple here, Veda, as the word is, as it is worded, for many more activities of our yoga brotherhood as well. Whatever small moment. I'll just say one word. This thought has been there from a long time. అసలు వేదవ్యాసుడు అనే పేరు ఎలా వచ్చింది? వ్యాసము ఇన్ మ్యాథమెటిక్స్ మీన్స్ ద డయామీటర్ ఆఫ్ సర్కిల్ యాక్చువల్లీ. సో వేదములనేటువంటి అనంతమైనటువంటి పూర్ణత్వాన్ని ప్రతిబింబించేటువంటి సృష్టిలో ఉన్నటువంటి పుట్టినటువంటి నేను కణంగా ఉండి పెరిగి అనంతమైనటువంటి సృష్టిలో సముద్రాలు, పర్వతాలు అన్నింటినీ దాటుకుంటూ అనేక అనంతమైనటువంటి సంవత్సరాలు దాటుకుంటూ ఎక్కడికో వెళ్ళి సృష్టినంతా చూస్తూ వస్తున్నటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి వృత్తంలో పునరుపమరణం అంటూ వస్తున్నటువంటి ఈ పరిపూర్ణమైనటువంటి వృత్తంలో ఒక బిందువు నుంచి ఇంకో బిందువుకి కేంద్ర బిందువును తాకుతూ వెళుతున్నటువంటి వ్యాసాన్ని ప్రతిబింబిస్తూ పరిపూర్ణమైనటువంటి వేద జ్ఞానాన్ని ప్రతిపాదిస్తూ అర్థం చేసుకుంటూ అన్వేషిస్తూ వ్యాఖ్యానిస్తూ మూల బిందువైన ఆది బిందువైన శ్రీచక్ర మధ్యంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మత్వాన్ని దర్శించగలిగినటువంటి ఒక శక్తి పేరు వేదవ్యాస. అది మీ గురుగారు అవడం యొక్క శాస్త్రి గారు. क्षेमो वैराष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे. Lastly to Venkat Shastri garu. I would like to thank everybody for attending this program and making it successful. I still remember way back in 2004 when we started, there were probably like 5 of us
doing this prayer at one of our members' house. And now I'm so pleased that we are able to conduct such an event. I sincerely thank all the volunteers for come up and organize all the activities over here. I once again thank all the dignitaries for coming down, blessing us, and so on. I would like to also get a blessing from the dignitaries and all of you here to make our organization successful and for us to take on these activities as we go on. A couple of small announcements. Can I request the dignitaries here to give Sai Garu a bouquet? Sorry. He's the president of our organization here. प्रजा पशुकामो वा पुरस्तात् दशहोतारमुदञ्चमुपदधाति यावत्पदं निरन्तर धर्माचरण सिद्धिरस्तु. Couple of quick announcements. We are going to do Mangalarati now, and then after that, Mahaprasadam is served in the next room. Couple of other announcements. There is a Veda calendar on the desk over there. If anybody is interested to take that calendar, please take it. There is also a diary from Yoga Brotherhood that is out there. You can also take that. And please make sure. ओम मधुवाकारणाय देवदक्षं दशंधरा वाग्देयं संतोषधी मधु 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 जापतेरन्तरेदान्यो शाजादान प्रजापहुला कामास्ते युवस्तन्दास्तु वैकृष्याम पतयोरयिणा अनामार्यनोद समानाय स्वाहा शुद्ध आचमनीयं समर्पयामि. సన్నగా ఉంటుంది సార్. शुभ्रो विप्रमदक्षुषे चक्षुरे सर्वलोकानां वेङ्कटेशाय मङ्गलम्. मङ्गलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. ఆయన దగ్గర ఉన్నాం కదా మనం అందరూ సహాయం తెలుసుకోవద్దా. One other quick announcement. There is a sign-up sheet. Anybody who has not signed in their name, I would request you to sign in their name. It will really help us to know who all have come. And this is a practice that we follow in every satsang, that we kind of write, register our name saying that we have attended this satsang. The Mahaprasada will be available in the next room. Thank you all.
Thank you.